హాయ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్. ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందని ఒక సామెత ఉంటుంది. ఏ వంకర అంటే ఏలువంక అన్నట్టుగా ఆ సామెతలు ఉంటాయి. ఇప్పుడు అటు ఇటు పోయి పెద్ద సినిమా మీద పెద్ద సినిమా వైఫల్యం మీద కంటిన్యూ క్యూ పెద్ద సినిమా వైఫల్యం మీద ఏఆర్ రెహమాన్ని బదనాం చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నాం. పెద్ద సినిమా ఫ్లాప్‌కు కారణం ఏఆర్ రెహమానే అంటూ అతని మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి చర్చ కూడా చేస్తూ ఉన్నారు. అసలు నిజమేనా? అసలు పెద్ది ఫ్లాప్ అయిందనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఫ్లాప్ అయితే దానికి కారణం ఏఆర్ రెహమాన్ అవుతాడా? రైట్. ఇంకొకటి, పెద్ద సినిమా హిట్ అవుతే దానికి కారకులు ఎవరవుతారు? అది హిట్టా ఫట్టా అనేది ఒక చూద్దాం. ఆ తర్వాత కారణాలు ఏంటో కూడా వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్ద సినిమా అందరికి తెలిసిందే. విడుదలకు ముందే కాస్త ఆలస్యం అవ్వడాలు, ఆ తర్వాత విడుదల సమయంలో కొన్ని ప్రతిష్టంభనలు జరిగాయి. అంటే థియేటర్లు, సింగిల్ థియేటర్ వాళ్ళ యొక్క పర్సంటేజ్ విధానం కోసం చాలా ఒత్తిడి వచ్చింది. ఆ తర్వాత సినిమా ప్రీవ్యూ షోలకు, ప్రీమియర్ షోకు పర్మిషన్లు, టికెట్ల పెంపు ధర, ఇవంతా కూడా ఎప్పుడు ఉండే చర్చే. రకరకాల కారణాలు, రకరకాల చర్చలు బాగా నేపథ్యంలో చాలా ఉత్కంఠల మధ్యనే పెద్ద సినిమా రిలీజ్ అయిందని చెప్పొచ్చు. అన్నిటికన్నా సినిమా ముందు చాలా హైప్ క్రియేట్ చేయడం, సినిమా విడుదల తర్వాత అనుకున్నంత స్థాయిలో సినిమా లేదు, డిసప్పాయింట్ అయ్యారు కొంతవరకు అని చెప్పేసి వార్తలు కూడా కొన్ని రకమైన కోణంలో ఉన్నటువంటి కొన్ని వార్తలు కూడా విన్నాం. హీరోని బుచ్చిబాబు గారు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించారు, కానీ ఆ ఎక్స్ట్రీము చాలా, అంటే సినిమా అంతా కూడా హీరో ఇంట్రడక్షన్ సీన్లా, హీరో ఒక విభిన్నమైనటువంటి కథలు, అంటే 3 కథలు, అంటే ఒక క్యారెక్టర్ విషయంలో చూసినప్పుడు కబడ్డీ, ఒక విషయంలో మల్ల యుద్ధాలు, ఒకసారి క్రికెటర్గా, ఇట్లా 3 టాస్కులు, ఆయనకు పలు టాస్కులుగా ఉండి, అంటే ఒక 4 సినిమాలు సరిపడే కథని అందులోకి జొప్పించారని రకరకాల కన్ఫ్యూజులు, రకరకాల కథనాలు అయినా కూడా సినిమా భారీ కలెక్షన్లే చేసింది. సినిమా ప్రొడ్యూసర్ మాత్రం సేవ్ అయ్యాడు. కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా మొత్తం మీద నెల రోజుల్లో మొత్తం మీద సినిమాకు జరిగినటువంటి కలెక్షన్ల విషయంలో చూసుకుంటే, ఇండియాలో నెట్ కలెక్షన్లు వచ్చేసి 240,85,00,000 రూపాయలు. గ్రాస్ వచ్చేసి 284,77,00,00,000 రూపాయలు. ఓవర్సీస్ వచ్చేసి 52,90,00,000 రూపాయలు. టోటల్గా వచ్చేసి 337,67,00,000 రూపాయలని కలెక్షన్ చేసింది అని. ఇవి కాక మళ్ళీ ఓవర్సీస్ ఇవి కాక మళ్ళీ ఇవన్నీ కూడా థియేటర్ రైట్స్, ఇవి కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్, శాటిలైటు, ఆడియో రైట్సు, రకరకాల రైట్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలా రైట్స్ జనరేట్ అయ్యాయి. కాబట్టి దాని ద్వారా కూడా సుమారు వల్ల మళ్ళీ ఒక 200 కోట్లు వచ్చిందని కూడా మనం భావించవచ్చు, వస్తుందని కూడా అంచనా వేసుకోవచ్చు. అట్లీస్ట్ 100 కోట్లైనా వచ్చవచ్చు. అయితే ప్రొడ్యూసర్ అయితే సేవ్ అయ్యాడు అనేది క్లియర్గా అందరు చెప్తా ఉన్నారు. కానీ అత్యధికమైన రేట్లో కొనుగోలు చేసినటువంటి కొన్ని ఏరియాలో, ఉత్తరాంధ్ర ఏరియా అట్లా కొన్ని, లేదా రెస్ట్ ఆఫ్ స్టేట్, అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడు, కర్ణాటకలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్న వాళ్ళు అనుకున్నంతమైనటువంటి కలెక్షన్లు రాలే. ఎక్కువ రేటు పెట్టడం వల్ల వాళ్ళు వాస్తవానికి అయితే పబ్లిక్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్ ఏదైతే ఎస్టిమేషన్కి మించినటువంటి రేట్లకు కొనుగోలు చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోయారనే వార్తలు అయితే కొన్ని దిక్కులు వింటూ ఉన్నాం. అంటే ఏరియా వైజ్లో కింది స్థాయిలో కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్, ఏరియా రైట్స్ కొన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంచెం నష్టపోయినట్టు, ఓవర్సీస్లో కూడా కొంచెం వరకు ఒక 15 to 18 వరకు క్రోర్స్ నష్టపోయారని కూడా ఒక వార్త అయితే వింటూ ఉన్నాం. ఇవేవిన్నా కూడా డిస్ప్యూట్స్ కాలేదు, ఇదేవి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కాదు. కేవలం ఆఫ్రికాట్లోనూ అక్కడ ఇక్కడ ఇటువంటి వార్తలే. ఏది ఈ లాస్ అయితే డిస్ట్రిబ్యూటర్, కింది స్థాయి డిస్ట్రిబ్యూటర్లు కానీ, లేదా ఓవర్సీస్ నష్టాన్ని గురించి కానీ ఒకవేళ జరిగినా కూడా ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్తో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి చర్చలు జరుగుతాయి. అంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొక ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇంకేవో జరుగుతుంది. కానీ ఘోరంగా ఫెయిల్ అయ్యామని అయితే ఎక్కడ వార్తలు లేవు. వాస్తవానికి అయితే సినిమా ఇట్టనే చెప్పాల్సి ఉంటుంది, లాభాలనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడో ఇక్కడో చిన్న చిన్న యూనిట్ వైజ్ చూస్తున్నప్పుడు కొంత కలెక్షన్ తగ్గిన మాట వాస్తవం. అది మరి అంతే కదా. ఏదన్నా స్కూల్లో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఒకరో ఇద్దరు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రం స్కూల్కి రిమార్క్ తక్కువ ఉంటుందా? అలాగే
పెద్ద సినిమా విషయంలో ఇదైతే నేనైతే ఫ్లాప్ అయితే అస్సలే అనను, డిసప్పాయింట్ అని అనను, డిజార్డర్ అని చెప్పను, ఖచ్చితంగా హిట్ అనే చెప్తాను. కాకపోతే సూపర్ డూపర్ డూపర్ హిట్ అయితే కాకపోవచ్చు జనరల్గా. ఇకపోతే అసలు విషయానికి వస్తే ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో ఏది రామ్ చరణ్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫ్యాన్స్ అగ్రెసివ్గా తల కాలర్ ఎగరేసుకునే స్టేజ్లో లేదు అనేది అభిమానులే కొంచెం డిసప్పాయింట్ వార్త. ఇవన్నీ ఒకవైపు వినిపిస్తున్నప్పుడు సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మీద కొన్ని వివాదాలు, చర్చ జరిగింది. మరి అట్లాంటి ఆ చర్చ, ఆ కారణానికి సంబంధించినటువంటి ఏదైతే చిత్రీకరించమైనటువంటి హీరోయిన్ విషయంలో చూసుకున్నప్పుడు అంశాలు చూసుకుంటే అంతకన్నా ఘోరంగా ఇంకో హీరోల సినిమాలో ఉన్నప్పుడు మౌనం వహించినటువంటి సదరు సోకాల్డ్ మేధావులంతా ఆ చిత్రం తాలూకు బిహేవియర్లో ఎందుకు మౌనం వహించాలని కూడా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. సరే, ఇవన్నీ కారణాలు అయితే ఇప్పుడు చివరికి లాస్ట్కు ఈ పెద్ద ఆలస్యం అవడానికి కారణమైనటువంటి ఏఆర్ రెహమాన్నే కారణంగా చూపిస్తూ దందువలనే ఆయన సరి అయినటువంటి స్కోర్ ఇవ్వలేని కొందరు అంటున్నారు. లేదు, ఆలస్యం చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది. రైట్ టైం సినిమా రిలీజ్ చేసుకోకపోవడం కూడా అప్పుడప్పుడు మార్కెట్లో వాల్యూ కలెక్షన్ల విషయంలో దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మేము అసలు ఫస్టే చెప్పాము ఏఆర్ రెహమాన్కి ఈ ఫ్యాన్స్ గోల్, ఇదంతా కూడా నేను చెప్పే ఫ్యాన్స్ గోల్ అని. అసలు హీరోలు కానీ అసలు టెక్నీషియన్ కానీ అసలు సినీ వర్గాల నుంచి ఎలాంటి వాళ్ళు కూడా అనే విషయం కాదు ఇది. ఫ్యాన్స్ గోల్ ఏంటి, ఏఆర్ రెహమాన్ మా చెర్రీ సినిమాకు వద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇచ్చినట్టు ఈ కొమరం పులి, సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం ఇట్లాంటి చిత్రాలు ఆయన ఇచ్చినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా సాధించిన విజయాలు ఏమీ లేవు అనేది వాళ్ళ ఉద్దేశాలు. అంటే అవి సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాల్లో ఏఆర్ రెహమాన్ గారి సినిమాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారు వాస్తవానికి 1992 అనుకుంటే రోజా సినిమాతోటి మొదటిసారిగా ఇండివిజువల్గా తాను మ్యూజిక్ డైరెక్టర్గా ప్రారంభించినటువంటి మల్టీ లాంగ్వేజ్ చిత్రానికి రోజా చిత్రం ఆ రోజులో ఎంత సంచలనాలు సృష్టించిందో. అప్పుడే కార్గిల్ యుద్ధం, రామ జన్మభూమి ఇవన్నీ జరుగుతున్న తరుణంలో దేశభక్తి నేపథ్యంలో ఒక 2 ప్రేమ జంటలు కాశ్మీర్లో జరిగినటువంటి వివాదం, కాశ్మీర్లో ఎరికినటువంటి దంపతుల మధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యాన్ని ఇదంతా కూడా కథాంశంగా వచ్చినటువంటి రోజా సినిమా ఆ రోజు సంచలనాలు సృష్టించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ పాటల నేపథ్యము ఎస్సెట్ అయిందని మాత్రం 100% చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి చాలా చిత్రాలకు చాలా ఏఆర్ రెహమాన్ అంటే మల్టీ లాంగ్వేజ్ చిత్రాలకు సారా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు 94లో డైరెక్ట్ తెలుగు సినిమా ఫస్ట్ సారిగా చేసింది పల్నాటి పౌరుషం. ఈ చిత్రం కమర్షియల్ విజయం సాధించిన ఏఆర్ రెహమాన్కి అయితే మాత్రం పెద్ద పేరు తెచ్చిన చిత్రం కాదు, మ్యూజికల్గా నిలబెట్టిన చిత్రం అయితే కాదు. ఆ తర్వాత గ్యాంగ్ మాస్టర్ నాకు కనుక అల్లరిపీడి తర్వాత రాజశేఖర్ గారికి వచ్చిన చిత్రం అనుకుంటా, అది కూడా పెద్దగా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది ఏం కాదు. సూపర్ పోలీసులు అలాగే ఉంది, కుమరంపులు అలాగే ఉంది. దీంట్లో 1-2 పాటలు అరపాటలు ఉన్నాయి, కానీ సినిమా విజయవంతం అయిందనడానికి ఏఆర్ రెహమాన్ కారణం కాదు. సినిమాలు ఫ్లాప్ అయిన దాంట్లో ఏఆర్ రెహమాన్ కారణమైన కాకపోయినా ఫ్లాప్ లిస్ట్లో మాత్రం ఏఆర్ రెహమాన్ ఫ్లాప్ లిస్ట్లో తెలుగు డైరెక్ట్ సినిమాల్లో ఈయన ఉన్నప్పుడు ఇట్లాంటి ఏఆర్ రెహమాన్ చేతిలో పెద్ద సినిమా పెట్టడం ఎంతవరకు అని చెప్పేసి అభిమానులు భావించారని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. సో మేము అప్పుడే అనుకున్నాం ఏఆర్ రెహమాన్కు చిత్రం వచ్చిన తర్వాత ఆలస్యం చేయడం, అయినా చిక్కి పాట ఎంత బాగా వచ్చిందో మన అందరికీ తెలుసు, ఎంత వైరల్ అయిందో తెలుసు. అయినా కూడా పాపం రకరకాల కారణాలు సినిమా మీద ఎవరిననాలో తెలియక అనుకుంటా బహుశా ఇదంతా ఉన్న నెగటివ్ ఏదైతే అంటే సినిమా మీద ప్రతి సినిమాకు నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఎవరైనా గెలుపుకు అందరూ అతిథులు అని చెప్పి సామెత ఉన్నట్టుగానే గెలుపు వచ్చినప్పుడు అందరూ చుట్టాలు వస్తారు, కానీ ఓటమికి ఒంటరిగా మిగులుతుంది. ఆ ఓడిపోయిన ఒంటరి ఓటమిని తీసుకొచ్చి ఏఆర్ రెహమాన్ ఖాతాలో వేస్తూ సోషల్ మీడియాలో చర్చ అయితే మొదలుపెట్టారు. ఇది వాస్తవానికి అయితే ధర్మం కాదు, ఎందుకంటే జయాపజయాల విషయంలో అందరూ సమపాల్లో ఉంటుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ విషయంలో తీసుకున్న ఏఆర్ ప్రతిభ విషయాన్ని తీసుకుంటా అసామాన్యమైనటువంటిదే. హాలీవుడ్లో మన తెలుగు అంటే ఇండియా నుంచి హాలీవుడ్ చిత్రాలకు మ్యూజిక్ అందించినటువంటి గొప్ప దర్శకుడు అతను. కాకపోతే అన్నీ హిట్ కాకపోవచ్చు ఒక సందర్భంలో. మేధావులందరూ అందరూ 100 చిత్రాలు తీసిన డైరెక్టర్లైనా హీరోలైనా ఎన్నో ఫ్లాపులు ఉన్నాయి కదా, ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఉన్నాయి. కృష్ణ గారి జీవితంలో గ్రాఫ్లో చూస్తే సూపర్ డూపరు అసలు ఎన్నో మైల్ స్టోన్స్ ఉంటాయని, ఒక అల్లు సీతారామరాజు కానీ కౌబాయ్ చిత్రాలు తీసుకున్నా, కానీ మళ్ళీ ఆయన చిత్రాల్లోనే కొన్ని చాలా ఫ్లాప్ వరుసగా 3, 10, 5 చిత్రాలు ఫ్లాప్ అయినటువంటి దశకాలు కూడా ఉన్నాయి. కాబట్టి గెలుపోవటంలో సమానమే.
ఈ పెద్ద సినిమా మొత్తం మీద ఫ్లాప్ కాదు, ఏదైనా నెగిటివ్ ఉంటే ఏఆర్ రెహమాన్ ఖాతాలో ఇవ్వడం అనేది ధర్మం కాదు. ఇది ఈనాటి విషయం.